టిక్ చైన్ నుంచి మనకి లేటెస్ట్గా అయితే న్యూస్ అయితే వచ్చింది గైస్. ఏంటంటే June 1 నుంచి మనకి కేవైసీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ July 1 నుంచి మనకైతే మాత్రం లిస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మన టిక్ అయితే. అండ్ దీని తర్వాత మనకి టీసీసీ టోకెన్ కూడా త్వరలోనే వస్తుంది. బట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా టిక్ మాత్రమే మెయిన్ అనమాట మనకి కాయిన్ అనేది. సో అది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ కేవైసీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి నేను ఈ షార్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒకే అకౌంట్ మెయింటైన్ చేయాలి. 2-3 అకౌంట్లు అనేది మెయింటైన్ చేయకూడదు. ఒకవేళ అలా మెయింటైన్ చేస్తే మాత్రం ఆ అకౌంట్ అనేది బ్యాన్ అనేది అవుతుందన్నమాట. సో ఇదైతే మీరు గుర్తించగలరు. అండ్ ఇంకోటి ఏజ్ రిస్ట్రిక్షన్. ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ గురించి వీళ్ళైతే ఏం చెప్పలేదు. బట్ ఏజ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అయితే మాత్రం. సో అది ఒకవేళ మీకు 2-3 అకౌంట్లు లేకపోయినా కూడా ఒక్క అకౌంట్ ఉన్నా మీ అకౌంట్ బ్యాన్ అయితే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మెయిల్కి వాళ్ళకి మెయిల్ అనేది చేయండి. సో మీ ప్రాబ్లంకి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అనేది ఇస్తారన్నమాట మన టిక్ చైన్ వాళ్ళైతే. సో ఇంకా టిక్ వాలెట్ దగ్గరకు వస్తే మాత్రం ప్రస్తుతం కొన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ త్వరలోనే మనకైతే రిలీజ్ అనేది అవుతుంది. సో అది మనకైతే మన టిక్ చైన్ నుంచి లేటెస్ట్ న్యూస్ అయితే మాత్రం. సో వెయిట్ చేయండి గైస్, మనకైతే మాత్రం ఖచ్చితంగా వర్త్ అనమాట. సో లిస్టింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కాయిన్ ఒక రేట్ అనేది ఎక్కువగా అయితే వెళ్ళిపోతుంది. సో మీకు లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఉంటుంది. అండ్ ఐ సీ యు గైస్ నెక్స్ట్ వన్. బై.